కర్నూలు జిల్లా హలహర్వి మండలం అమృతాపురం గ్రామానికి చెందిన చిన్న వెంకటేష్ చౌదరి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామ శివారు పొలాల్లో రక్త గాయాలతో పడి ఉన్న వెంకటేష్ ను గుర్తించిన గ్రామస్తులు దారుణంగా హత్య చేసిన దుండగులు పొలం సమీపంలోని బురదలో పడేసినట్లు తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించినట్లు చెప్పారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పహల్గాం ఉగ్రదాడితో జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు ఉగ్రవాద వ్యతిరేక చర్యలను తీవ్రతరం చేశాయి. ఈ క్రమంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు పహల్గాం దాడితో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న పలువురి నివాసాలకు అధికారులు నేలమట్టం చేశారు. దక్షిణ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో రాత్రి ఈ కూల్చివేతలు జరిగాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పోషియాన్లోని చోటిపోరాకు చెందిన లష్కరే తోయిబా టాప్ కమాండర్ షహీద్ అహ్మద్ కుట్టే ఇంటిని అధికారులు కూల్చివేశారు. గత 3-4 ఏళ్లుగా కుట్టే ఉగ్ర కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అలాగే కుల్మాగ్లోని మతల్హామాకు చెందిన క్రియాశీల ఉగ్రవాది జాహిద్ అహ్మద్ ఇంటిని కూడా ధ్వంసం చేశారు. పుల్వామా జిల్లాలో లష్కరే ఉగ్రవాదులు ఎహాసాను అహ్మద్ షేక్, హరీస్ అహ్మద్ల ఇళ్లను కూడా బలగాలు కూల్చివేశాయి. వీరిద్దరూ 2023 నుంచి క్రియాశీలంగా ఉన్నట్లు సమాచారం. పుల్వామాలో ముర్రాన్ ప్రాంతంలో పహల్గాం దాడి అనుమానితుడు అసాహాన్ ఉల్ హక్ షేక్ ఇంటిని పేలుడు ద్వారా ధ్వంసం చేశారు. ఇతను 2018లో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిక్షణ పొంది ఇటీవలే లోయలోకి తిరిగి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. త్రాలులోని మెంగామాలో అనుమానిత ఉగ్రవాది స్థానిక లష్కరే కమాండర్గా భావిస్తున్న ఆసిఫ్ షేక్ను సంబంధించిన ఇంటిని తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద వస్తువులు కనిపించడంతో బలగాలు వెనక్కి తగ్గాయి. కొద్దిసేపటికే ఆ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. లోపల పేలుడు పదార్థాలు ఉండవచ్చని భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి గారు అందిస్తారు. చిదంబర్ రెడ్డి, మనం చూస్తున్నాం ఏదైతే యాక్షన్ కి రియాక్షన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందని చూపించడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ గా ఇవాళ జరుగుతున్న దాడులు కానివ్వండి, లేకపోతే ఇళ్ల కూల్చివేతను కానీ మనము చెప్పాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పహల్గామ్ దాడి తర్వాత ఒకవైపు ఒక రకంగా చెప్పాలి అంటే ఎవరైతే అక్కడ ఉన్న వాళ్ళని చంపేయడం కానివ్వండి, బతుకున్న వాళ్ళకి చెప్పిన మాట మీరు వెళ్ళి మీ మోదీకి చెప్పుకోండి అంటే మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో చాలా సీరియస్ గానే ఆర్మీ రియాక్ట్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం గత కొంతకాలంగా కాశ్మీర్ అనేది చాలా శాంతియుత వాతావరణంలో వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఏదైతే ఈ ఘటన జరిగిన నేపథ్యం కానివ్వండి, ఈ ఘటన జరిగే నేపథ్యంలో మొత్తం కాశ్మీరీలందరూ కూడా ఇబ్బంది పడుతున్న బాధపడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తాం. అయితే ఎలా రిటాలియేట్ చేస్తారు, ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది అన్న విషయానికి ఎవరికి వాళ్ళకి ప్రశ్నలు ఉన్న నేపథ్యంలో దానికి సమాధానం మనం చాలా సింపుల్ గా చెప్పే ప్రయత్నమే ఆర్మీ చేస్తున్నట్టుగా మనము చూడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. ఒకటి, ఇందులో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కానివ్వండి, అనుమానితులు కానివ్వండి, ఎవరి ఇళ్లను కూడా వదిలిపెట్టట్లేదు. వాళ్ళ ఇంటిలన్నింటినీ కూడా కూల్చివేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో ఉత్తరప్రదేశ్ లో కూడా ఇదే తరహా పాలనని బీజేపీ చేసిన పరిస్థితి చూస్తుంది. ఆర్ఎస్ఎస్ కానివ్వండి, మిగిలిన వాళ్ళు కూడా ఏదైనా ఇలాంటి ఘటనలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ ఇంటిలను కూల్చివేయాలనే ఉద్దేశంతో ఉంటే అలాంటి సంఘటన ఇప్పుడు మనం జరిగినట్టుగా ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం లష్కర్ తోయిబాకు సంబంధించిన కమాండర్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తున్న వాళ్ళ ఇళ్లను కూడా ఎవరిని వదిలిపెట్టని పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం 3 ఇళ్లను కూల్చివేశారు. అందులో ముఖ్యంగా నిన్న చూస్తే ఆదిల్ షేక్ కి సంబంధించిన ఇంటిని కూల్చివేశారు. అది కూడా అందులో ఐఈడి బాంబులను పెట్టి మరీ పేల్చివేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఇవాళ పుల్వామాలోను అలాగే షోపియాన్ లో ఇద్దరు అంటే ఎహసాన్ ఉల్ హక్ కానివ్వండి, అలాగే తైజన్ అలీ ఇద్దరు ఇళ్లను కూడా కూల్చివేయడం, ఇక కుల్గామ్ లో జకీర్ గారి ఇళ్లను కూల్చివేయడం అన్న చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా అధికారులు కానివ్వండి, అలాగే ఆర్మీకి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో రిటాలియేట్ చేయాలనే ఉద్దేశంలో చూసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక దక్షిణ కాశ్మీర్ లో షోపియాను, కుల్గాము, పుల్వామా, తాల్, బిజు జిల్లాల్లో ఇలాంటి ఎవరైతే అనుమానితులు కానివ్వండి, లేకపోతే లష్కర్ తోయిబాకి గతంలో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూల్చేసే ఆలోచనలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకని భాగంగానే నిన్న రాత్రి కుల్గాంలోని అబ్దుల్ గని ఇంటిని కూల్చివేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఖచ్చితంగా భారత్ స్ట్రాంగ్ గా రిప్లై ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. చాలా
మంది అంటే భారత ప్రజలు కూడా దీన్ని లైట్ గా తీసుకోకూడదు అని మాట్లాడుతున్న నేపథ్యంలో ఇవాళకి దౌత్య యుద్ధానికి సంబంధించి చూసినప్పుడు కూడా ఏదైతే సింధు జలాలకు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసి వాటర్ని ఇప్పటికీ రిలీజ్ చేయకుండా ఆపేయడం కానివ్వండి, ఇమీడియట్లీ ఆ వాటర్ ఒక చుక్క కూడా కిందికి వెళ్ళకూడదు అంటే చేయాల్సిన కార్యాచరణకు సంబంధించి కూడా మాట్లాడిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. నేను అమిత్ షా ఉన్నత స్థాయి అధికారులను మీటింగ్ లో కానివ్వండి, అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలతో మాట్లాడే క్రమంలో కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అనే నేపథ్యంతో పాటు ఒకవేళ అణుగార్యం అయితే యుద్ధానికి కూడా సిద్ధమనే ఒక సంకేతాలను అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. దీనితో ఇప్పటికీ అమెరికా భారత్ తో పాటు ఉంటాము, ప్రతి చివరి టెర్రరిస్ట్ ని ఏరివేసేంత వరకు కూడా మేము భారత్ కి సహాయ సహకారాలు అందిస్తామంటూ నిన్న చేసిన ప్రకటన ఏదైతుందో అది కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇలాంటి స్టెప్స్ తీసుకోవడానికి కారణంగా కూడా చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం భారత్ కి అమెరికా నుంచి బాంబర్లను మోసుకెళ్లగలిగే కెపాసిటీ ఉన్న హైవైట్ ఎయిర్ క్రాఫ్ట్ లతో పాటు ఇజ్రాయెల్ నుంచి ఫైటర్ జెట్లు కూడా ఇప్పటికీ ఇండియాకి చేరుకున్నట్టుగా, అందులో ముఖ్యంగా వాటి యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నట్టుగానే మనకి సమాచారం అందుతున్న నేపథ్యంలో భారత్ ఈసారి మాత్రం దీన్ని ఈజీగా వదిలేసే ప్రసక్తి లేదు అనే ఒక సంకేతాలను అయితే ఇస్తుంది. దీనికి తోడుగా ఇప్పటికే మనం చూస్తున్నాము పాక్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే పాక్ లో కీలకమైన అధికారులకు సంబంధించిన కుటుంబాలన్నింటినీ ఇప్పటికే పాకిస్తాన్ నుంచి పంపించేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఎక్కడైతే యుద్ధానికి స్కోప్ ఉందో ఆ ప్రాంతంలో ఉన్న సివిలియన్స్ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ప్రకటనలు జారీ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది చూస్తే మాత్రం భారత్ నుంచి రియాక్షన్ అన్నది చాలా స్ట్రాంగ్ గా ఉందన్న విషయం అయితే ప్రపంచ దేశాలతో పాటు ముఖ్యంగా పాకిస్తాన్ కూడా చెప్పినట్టుగా ఉంది. అందుకని ఈ లష్కరే తోయిబాకు సంబంధించి ఎవరైనా నాయకులు కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన ఉగ్రవాదుల సహాయ సహకారాలు అందించి ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు అన్న స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇచ్చినట్టుగా మనం చూడాలి. దేవిత. రైట్, థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి. కేశినేని నానిపై టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిరు 100 కోట్లకు పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. చిన్ని పంపించిన లీగల్ నోటీస్పై సోషల్ మీడియా వేదికగా కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. 100 కోట్లు కాదు 1,00,000 కోట్లకు పరువు నష్టం దావా వేసిన ప్రజల సంపద దోచుకునే వారిపై తన పోరాటం ఆగదంటూ కేశినేని నాని తేల్చి చెప్పారు. విజయవాడ ప్రజలు నాకు 10 ఏళ్లు ఎంపీగా పనిచేసే అవకాశం కల్పించారు. నేను ప్రజలతో జవాబుదారీతనం, పారదర్శకత, నిజాయితీతో ఉంటాను. సీఎంకు రాసిన లేఖలోని ప్రతి మాటకు నేను కట్టుబడి ఉన్నా. నాకు పంపించింది కేవలం లీగల్ నోటీసు కాదు, విమర్శలను బెదిరించడానికి, మౌనంగా ఉంచడానికి, నోరు మూయించడానికి చేస్తున్న ప్రయత్నం. కానీ నేను మౌనంగా ఉండను అంటూ కేశినాని ట్వీట్ చేశారు. కేశినేని నానిపై టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని 100 కోట్ల పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. చిన్ని పంపించిన లీగల్ నోటీస్పై సోషల్ మీడియా వేదికగా కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. 100 కోట్లు కాదు 1,00,000 కోట్లకు పరువు నష్టం దావా వేసిన ప్రజల సంపద దోచుకునే వారిపై తన పోరాటం ఆగదంటూ కేశినేని నాని తేల్చి చెప్పారు. విజయవాడ ప్రజలు నాకు 10 ఏళ్లు ఎంపీగా పనిచేసే అవకాశం కల్పించారు. నేను ప్రజలతో జవాబుదారీతనం, పారదర్శకత, నిజాయితీతో ఉంటాను. సీఎంకు రాసిన లేఖలోని ప్రతి మాటకు నేను కట్టుబడి ఉన్నా. నాకు పంపించింది కేవలం లీగల్ నోటీసు కాదు, విమర్శల బెదిరించడానికి, మౌనంగా ఉంచడానికి, నోరు మూయించడానికి చేస్తున్న ప్రయత్నం. కానీ నేను మౌనంగా ఉండను అంటూ కేశినేని నాని ట్వీట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నవభారత్ కాలనీలో జనవరి 25న సుమారు 10 ఇళ్లలో చోరీకి పాల్పడి సుమారు ₹1 కోటి విలువ గల బంగారం ఆభరణాలు, 5 లక్షల నగదు అపహరణకు గురైంది. పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకొని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణ పోలీసులు, సిసిఎస్ పోలీసులు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. 2 అంతర రాష్ట్ర దొంగలను అరెస్టు చేస్తున్నట్లు
పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంవత్సరం జనవరి నెలలో 25వ తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత పాల్వంచ టౌన్లోని నవభారత్ కాలనీలో వరుస దొంగతనాలు జరిగినాయి. ఆ దొంగతనాలు జరిగిన సమాచారం మాకు అందగానే కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించాము. నేర స్థలంలో దొరికినటువంటి ఆధారాల బేస్ చేసుకుని విచారిస్తే ఇట్టి దొంగతనాల్ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని థార్ డిస్టిక్ తాండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది పాత నేరస్తులు పాల్పడినట్టుగా తెలిసింది. వారిని పట్టుకోవడం కోసం అని చెప్పేసి కొత్తగూడెం ఎస్పీ గారి ఆదేశానుసారం కొత్తగూడెం సిసిఎస్ మరియు పాల్వంచ టౌన్ సిబ్బంది చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసి గత నెలలో ఈ నేరంలో ఉన్నటువంటి అనిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అదే నేరంలో ఉన్నటువంటి మరొక ఇద్దరిని, పేరు పింటూ బవార్ అండ్ శోభన్ సింగ్ సోలంకి, వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి 220 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు పరాళ్ళలో ఉన్నారు. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్లో నేడు పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రోమ్కు చేరుకున్నారు. గత సోమవారం మృతి చెందిన పోప్ అంత్యక్రియలకు ప్రపంచ దేశాల అధినేతలు, ప్రతినిధులు దాదాపు 164 మంది హాజరు కానున్నారు. అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, మక్రాన్, బ్రిటన్ ప్రధాని కేర్ స్టార్మర్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తదితరులు ఇందులో పాల్గొన్నారు. చెక్కతో చేసిన శివపేటికలో ఉంచిన పోపు పార్థివ దేహాన్ని గత 3 రోజులుగా దాదాపు 2.50 లక్షల మంది ప్రజలు సందర్శించి నివాళులు అర్పించారు. ఈ ప్రక్రియ ముగిసినట్లు అధికారులు ప్రకటించడంతో ఇంకా వేలాది మంది నిరాశగా వెనుదిరిగారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ఇక్కడకు వచ్చిన రాష్ట్రపతి ముర్ము బసిలికా ఆఫ్ సెయింట్ పీటర్లో పోప్కు శ్రద్ధాంజలి ఘటించారు. నేడు వాటికన్ సిటీలో జరిగే పోప్ అంత్యక్రియల్లో పాల్గొని భారత ప్రభుత్వం ప్రజల తరపున రాష్ట్రపతి నివాళులు అర్పిస్తారు. దేశాధినేతలు వస్తుండటంతో ఇటాలీ ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. భారత్ పాకిస్తాన్ బార్డర్లో టెన్షన్ నెలకొంది. ఇండియాపైకి ఉగ్రమూకలను ఉసిగొల్పిన పాకిస్తాన్ ఇప్పుడు బార్డర్లో కాల్పులతో కవ్వింపు చర్యలకు దిగుతున్నది. రాత్రి నుంచి ఎల్ఓసి వెంబడి భారత పోస్టుల వైపు నిరంతరం కాల్పులు కొనసాగిస్తుండగా మన బలగాలు ధీటుగా తిప్పికొడుతున్నాయి. పహల్గాంలో అమాయక టూరిస్టులను బలి తీసుకున్న టెర్రరిస్టుల ఏరివేత కోసం ఇండియన్ ఆర్మీ వేటను ముమ్మరం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని అన్ని ప్రాంతాలను అనువనుగా జల్లెడపడుతున్నది. ఉదయం బందీపోరాలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని బలగాలు ముట్టుబెట్టాయి.